ఈ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో దొంగ ఓట్లు తొలగించడంలో ఈసీ నిర్లక్ష్య వైఖరి వీడనాడాలని డిమాండ్ చేస్తూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాలు, డీసీసీ అధ్యక్షులు వెంకటవర్మరాజు సూచన మేరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేవీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనను ఉద్దేశించి స్టేట్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్, ఇన్ఛార్జ్ కేవీ సూర్యనారాయణలు మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ కూడా ఓటర్లను మోసం చేస్తూ ఓట్లను కూటమి ప్రభుత్వానికి పడేటట్లు మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. అలాగే 2019 వైఎస్ఆర్సీపీకి, 2024లో టీడీపీ, జనసేనకు ఏ విధంగా అన్ని సీట్లు వచ్చాయో వాళ్ళకే తెలియాలని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా దొంగ ఓట్లు తొలగించడంలో ఈసీ నిర్లక్ష్య వైఖరి వీడనాడి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ సెల్ చైర్మన్ కస్తూరి వెంకటరావు, మైనార్టీ చైర్మన్ భాష, వార్డు అధ్యక్షులు సత్యనారాయణ, కాకార అప్పారావు, ఈశ్వర్రావు, ప్రసాద్, సేవాదల్ చెన్న అప్పారావు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. ఆ ఓట్లు ఇంకొకసారి అలా చేయగంట ఉండాలని మనం ఈరోజు సంతకాల సేకరణ స్టార్ట్ చేస్తున్నాము. నా ఓటు నాకే ఇవ్వాలి, నా ఓటు మీరు వేయడానికి మీరు ఎవరు అనేసి మనం బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ కానీ మనం అడుగుతున్నాము. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఏదైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 2019లో కానీ 2024 కానీ మొదటిసారి చేసినప్పుడు జగన్కి సపోర్ట్ చేసి ఓట్లన్నీ 5కి వేయించారు. ఆ రోజు 151 సీట్లు ఎందుకు వచ్చినాయి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ రోజు జగన్కి 150 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత జగన్ తప్పించి చంద్రబాబు నాయుడు గారికి 160 సీట్లు ఎందుకు వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ 160 సీట్లు ఆయనకు వచ్చినట్టు ఆయన చేసుకున్నారు. అంటే రేపొద్దుట ఇంకొకరు ఎవరో ఒకరు వస్తే, జనసేన వస్తే ఆ ఓటు చోరీ చేసి జగన్ ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయనకి ఇప్పిస్తారు. అలాగే దీన్ని మనం ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు నా ఓటు నాకు ఇవ్వాలి, నా ఓటుని వేసుకుని ఎవరికైతే వేసుకుంటున్నా వాళ్ళకే ఉండాలనే ఉద్దేశంతో మీ యొక్క సంతకం మీరు ఏదైతే మేము తీసుకొస్తామో దాని మీద మీ సంతకం పెడితే దాన్ని మేము సుప్రీంకోర్టు వరకు మేము తీసుకెళ్తాము. ఈ కార్యక్రమం మీరు అందరూ కూడా ప్రతి వార్డులో కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి వార్డు ప్రెసిడెంట్ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ చేసి ప్రతి దక్షిణ నియోజకవర్గ వార్డు ప్రెసిడెంట్ అందరూ కూడా 5,000 మందికి మనం వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ సంతకాలు ఏదైతే ఉన్నాయో సంతకాలు మనం సేకరించాలని నేను గట్టిగా మీకు మనసు చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, బట్ డెమోక్రసీ అనేది లేకుండా అయిపోయింది. ఎందుకంటే మన ఓటు మనం వేసుకునే పరిస్థితిలో లేవు. బీజేపీ వాళ్ళు ఏంటంటే, బీజేపీ కానీ ఏ పార్టీ అయినా బీజేపీతో ఉన్న పార్టీలు ఏవైతే కానీ ఒక సర్వే, ఆల్ సర్వేలు ఏంటంటే బీసీ ఎంతమంది, ఎస్సీ ఎంతమంది, ఎస్టీ ఎంతమంది, ఆ సర్వేలు చేయకుండా మనకెవరు బీజేపీకి ఎవరు ఓటేస్తారు, కాంగ్రెస్కి ఎవరు ఓటేస్తారు, వేరే పార్టీకి ఎవరు ఓటేస్తారు ఆ సర్వేలు చేసి ఉన్న ఓట్లని ఎవరైతే బీజేపీకి అపోనెంట్గా ఉంటారో ఆ ఓట్లని తొలగించి, అలాగే బీజేపీకి ఫేవర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ అడ్రస్లో ఓట్లు ఆపేనో కూడా ఒకే ఇంటి మీద మీరు చూశారు. మొన్న రాహుల్ గాంధీ గారు క్లియర్గా ప్రూవ్ చేశారు. ఒకే ఇంటి మీద 150 ఓట్లు పెట్టారు. ఆ ఇల్లు అనేది అసలు ఇంట్లో ఎవరూ లేకుండా 150 ఓట్లు పెట్టారు, ఓన్లీ బీజేపీ ఓటు వేసిన వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఏమైపోతున్నాం అనేది మనకే అర్థం కాలేని పరిస్థితి. మనం ఏమనుకుంటాం, ఎలక్షన్ రోజు ఓటు వేసిన తర్వాత ఓకే మనం వేసాం కదా ఓటు, మన ఓటు మనకు వెళ్తుంది కదా, మనం నిజమైన నాయకుడిని ఎన్నుకుంటాం కదా అనుకుంటాం. బట్ హానెస్ట్లీ స్పీకింగ్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మన ఓటు మనం వేసుకునే అధికారం లేకుండా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకనే నెక్స్ట్ జనరేషన్ యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచి ఓటు వేసుకొని వాళ్ళకి కావాల్సిన నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏంటేంటి జరుగుతుంది, ఎలా జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రోజు నుంచి సౌత్లో సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అలాగే వార్డ్ ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. కేవీఎస్ గారు ఆధ్వర్యంలోనే మేము 14 వార్డుల నుంచి 14 ప్రెసిడెంట్లు పట్టుకొని ఇంటింటికి తిరిగి ఓట్ల సేకరణ జరిపిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే మన స్పోర్ట్స్ చైర్మన్ గారు కమలాకర్ గారు కూడా మంచి ఉత్సాహంతో యూత్ నందరినీ ప్రోత్సహిస్తూ మంచి చొరవ తీసుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.